ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువుకున్నటువంటి విద్యార్థుల్ని చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో అధికారం రాకముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఓన్లీ సాక్షి క్యాలెండర్ మాత్రమే అతను రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో 800 పోస్టులు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా పరీక్ష తేదీ ఎప్పుడు అనే దాని గురించి కూడా వీళ్ళు నిర్ణయించినటువంటి దాఖలాలు లేవు. అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వటం ఒక వంతు, ఉద్యోగాలు లేక పరిశ్రమల్లో లేక జనాలు రకరకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీవు ఏదైతే మాట చెప్పావో నువ్వు ఈరోజు నిన్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా నిరుద్యోగ ద్రోహిగా నిన్ను చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. నువ్వు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాలు 9 నెలలు అయినా కానీ ఈరోజు వరకు కూడా భారతదేశంలో బీహార్ రాష్ట్రం కన్నా ఇంకా వెనకబడిన పరిస్థితికి వచ్చాం. అంటే 24వ స్థానంలోకి ఇక్కడ సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో, నిరుద్యోగ సమస్యలో నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. అంటే మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగులు, యువత, విద్యార్థి అందరూ కలిసికట్టుగా నిన్ను గద్దెదించేదానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ యొక్క జాబ్ కార్డులు కూడా తీసేసినటువంటి దాఖలాలు నువ్వు సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా నువ్వు మోసం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి నిన్ను, నీ ఎమ్మెల్యేలని రాష్ట్రం నుంచి ఇప్పుడు ఎవరైతే ప్రతి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు అక్రమంగా దోచుకొని అక్రమ మద్యం, అక్రమ ఇసుక ఇటువంటి మొత్తం కూడా ధనార్జన చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో తరిమి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరువు, లేదనంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులు మొత్తం కూడా, యువత మొత్తం కూడా అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.